ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. డిఎస్సి ఎస్జిటి మోడల్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. సో మేము డిఎస్సి ఎస్జిటి అండ్ ఎస్ఏ పైన కంప్లీట్ సిలబస్ని 25 క్లాసెస్లో ప్రతి టాపిక్ కవర్ అయ్యేటట్టు వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి. వాటి తర్వాత 3 మోడల్ ప్రీవియస్ పేపర్స్ 2015, 2012, 2008 ఎస్జిటి పేపర్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఇప్పుడు మోడల్ పేపర్స్ పార్ట్ 1 అప్లోడ్ చేసాము. ఈ మోడల్ క్వశ్చన్స్ పార్ట్ 2 వీడియో అండి. అంటే మా ఛానల్ నుంచి కంప్లీట్గా డిఎస్సి ఎస్జిటి వాళ్ళకి ఎగ్జామ్ వరకు కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ లైక్ మోడల్ పేపర్స్ అప్డేట్ రెగ్యులర్గా చేస్తామండి. సో మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే www.manavidya.in తెలుగు అండ్ ఇంగ్లీష్లో అన్ని రకాల పీడిఎఫ్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో ఒకసారి విజిట్ చేయండి. సో టుడే చెప్పబోయేది ఏంటంటే మోడల్ క్వశ్చన్స్ అండి. సో డిఫరెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఎడ్జిట్లో అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి షార్ట్ కట్ మెథడ్స్ ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 1 square plus 2 square plus 3 square plus ... 15 square ఈక్వల్ టు వాట్? సో ఇక్కడ మనం అన్ని స్క్వేర్స్ యాడ్ చేసినా సరిపోతుందండి, కానీ దీనికి బేసిక్ ఫార్ములా ఉంటుంది. ఏంటంటే మొదటి వర్గాల మొత్తము, మొదటి సహజ సంఖ్యలు వాటి వర్గాల మొత్తము. అయితే ఇక్కడ 3 ఫార్ములాస్ ఉంటాయండి. ఇక్కడ మనకు అవసరం వచ్చేదేమో వర్గాల మొత్తం. వర్గాల మొత్తం ఈక్వల్ టు n × n + 1 × 2n + 1/6. ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకోవడమేనండి, ఇంకో విషయం ఏం లేదండి. సో ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ n అంటే మ్యాక్సిమం నెంబర్, ఎంతవరకు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో n = ఇక్కడ 15. సో n = 15 ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 15 × 15 + 1 16 × 2 × 15 30 + 1 31/6. 3 × 6 3 × 15 2 ఎక్కం 2 8 8 8 5 40 × 31. సో 31 × 4 120, 4 పక్కన 0. సో 1240. ఇది మొదటి సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా. ఇది వర్గాల మొత్తం అండి. సో ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి మనం ఇంకా మిగిలినవి ఉంటాయి. మొదటి సహజ సంఖ్యల మొత్తం ఈక్వల్ టు n × n + 1/2. ఇది n × n + 1/2 ఏమో కామన్ ఫార్ములా. దీని తర్వాత ఇంకొక ఫార్ములా ఉంటుంది. ఏంటది? మొదటి సహజ సంఖ్యల గణాల మొత్తం n × n + 1 n² n + 1 హోల్ స్క్వేర్ బై 4. అంటే 5 హోల్ స్క్వేర్ చేయాలండి. దీనికి ఫస్ట్ దానికి హోల్ స్క్వేర్ చేస్తే మనకి n² × n + 1 హోల్ స్క్వేర్ అనే ఫార్ములా ద్వారా అది సాల్వ్ అవుతుంది. సో ఈ 3 ఫార్ములాస్ని కూడా రెడ్యూస్ చేస్తే, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మొదటి సహజ సంఖ్యలు, మొదటి సహజ సంఖ్యల వర్గాలు, మొదటి సహజ సంఖ్యల గణాలు, అంటే మొదటి వాటికి మాత్రమే ఈ ఫార్ములాస్ వర్తిస్తాయి. మిగతా కేసులో ఈ ఫార్ములాస్ వర్తించవు. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3² నుంచి స్టార్ట్ చేస్తే ఈ ఫార్ములా మనం అప్లికేబుల్ చేయలేము. ఈ ఫార్ములాస్ ఏవి కూడా మనం ఇక్కడ అప్లికేబుల్ చేయలేము. అప్పుడు ఏ విధంగా చేస్తామంటే 1 to 15 ఫైండ్ అవుట్ చేసేసి అందులో 1 to 2ని మైనస్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఒకవేళ 3² + 4² + ... 15² ఇచ్చేస్తే ఇక్కడ మనం ఏం చేయాలంటే 1 to 15² ఫైండ్ అవుట్ చేయాలి. రిమైనింగ్ 1² + 2² ఉంటుంది కదా, ఈ రెండింటిని సపరేట్గా ఈ మొత్తం ఆన్సర్లకి మైనస్ చేయడం ద్వారా ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో ప్రతిసారి కూడా 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి ఆ ఫార్ములాస్లో సపోర్ట్ చేయాలంటే లెంతీ ఉంటుంది. సో దీనికోసం షార్ట్ కట్ మెథడ్ ఒకటి ఉంటుందండి. ఆ షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే n/2 a + l. ఇది అన్నిటికీ వర్తిస్తుందండి. మొదటి సహజ సంఖ్యలు, మొదటి వర్గాలు, మొదటి బేస్ సంఖ్యలు, మొదటి సరి సంఖ్యలు అన్నిటికీ కలిపి ఒకటే ఫార్ములా n/2 a + l. సో n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, a అంటే మొదటి పదం, l అంటే చివరి పదం. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇక్కడ 15 ఉన్నాయి. సో 15/2. a అంటే మొదటి పదం అంటే 1, స్క్వేర్ అంటే 1 అండి. సో 15² ఎంత? 225. మనకి స్క్వేర్స్ నోటెడ్ ఉంటే ఈజీ. సో 15/2 × 1 × 1 + 225 అంటే 226. సో డివైడెడ్ బై 2 అంటే 113. సో 113 × 15 చేస్తే మళ్ళీ మనకి 1240 రావడం జరుగుతుంది. సో 1240 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చిన్న షార్ట్ కట్ మెథడ్ గుర్తుంచుకుంటే ఆన్సర్ని అన్ని రకాల ఫార్ములాస్కి అప్లికేబుల్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం మిడిల్ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ 3² 4² 15² కూడా ఆ ఫార్ములా ఉపయోగపడుతుంది. ఫార్ములాలో ఏంటంటే n/2 మొదటి పదము ప్లస్ చివరి పదం అనేది కీ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గోడ నిర్మాణాలను 10 మంది 8 రోజుల్లో పూర్తి చేయగలరు. ఈ పనిని అర్ధ రోజుల్లో పూర్తి చేయడం ఎంతమంది కావాలి? సో ఒక గోడని నిర్మించడానికి 10 మందికి 8 రోజులు పడుతుంది. సో హాఫ్ డే, అర్ధ రోజు అంటే 1/2 రోజు, అంటే ఒక రోజులో సగంలో పూర్తి చేయడానికి ఎంతమంది కావాలని చెప్పి అడుగుతున్నాడు. క్లియర్గా గమనించండి, ఇక్కడ 10 మంది ఉన్నారు, 8 రోజుల్లో పూర్తి అవుతుంది. సో 4 రోజుల్లో పూర్తి కావాలంటే 20 మంది అవసరం. అంటే ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ
డివైడ్ చేస్తే ఇక్కడ ఇంటూ చేయాలి. సో ఇక్కడ మనకు ఒక్క రోజులో పూర్తి కావాలంటే ఇక్కడ ఇంటూ 8 చేస్తాం, అంటే మనకి 80 మంది అవసరం. అప్పుడు ఒక రోజులో పని అయిపోతుంది. సో ఒక రోజులో పూర్తి కావడానికి 80 మంది అవసరం. హాఫ్ డేలో పూర్తి కావాలంటే ఇందులో సగం కాబట్టి ఇక్కడ డబల్, సో మళ్ళీ 160 మెంబర్స్ అవసరం. ఇది విలోమానుపాతంలో అండి, విలోమానుపాతంలో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అనులోమానుపాతం కాదు, విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి సో విలోమానుపాత సంబంధం తీసుకోవాలి. సో అక్కడ రోజులు పెరిగితే మంది తగ్గుతారు, సో రోజులు తగ్గితే మంది పెరుగుతారు. సో ఇక్కడ 8 మందికి 10 రోజులు, హాఫ్ డేకి ఎంతమంది క్వశ్చన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే తప్పు, అనులోమానుపాతం కాదు, ఇది విలోమానుపాత సంబంధం కాబట్టి ఒకటి పెరిగితే ఇంకోటి కూడా పెరగట్లేదు, తగ్గుతుంది కాబట్టి ఇది విలోమానుపాత సంబంధం. ఇది ఈ విధంగా చేయాలి. సో ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే ఇట్లా రాసుకోండి, 8 మందికి 10 రోజులు, హాఫ్ డేలో ఎంతమంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయకుండా పైన కిందనే ఇంటూ చేయండి. సో ఇది కింద ఉంది కాబట్టి పైకి వెళ్తే 2 అవుతుంది. 80 × 2 160 ఆన్సర్, 160 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మీకరించము. 0.125 ప్లస్ 0.027 బై 0.05 0.05 0.5 × 0.5 ప్లస్ 0.09 మైనస్ 0.15 ఇది క్వశ్చన్ అండి. సో ఇక్కడ మనం కొంచెం గమనిస్తే 125 అనేది ఏ క్యూబ్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ మనకి 5 క్యూబ్ అండి, 5 క్యూబ్ అంటే 125, 27 అంటే 3 క్యూబ్. ఈ రెండు విషయాలు గమనించండి, ఎందుకంటే ఇక్కడ మనం డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసిన ఆన్సర్ వస్తుంది, కానీ దాన్ని టైం ఎక్కువ తీసుకుంటుంది. సో షార్ట్ కట్ ఫార్ములాస్ అంటే మనకి ఇండిసెస్ ఘాతాంకాలకి మనకు ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్ని ఉపయోగించి చేయడం ద్వారా ఈ మెథడ్ ఈజీ అవుతుంది. సో 0.125 అంటే 0.5 హోల్ క్యూబ్ అని చెప్పి రాయొచ్చు, ఎందుకంటే 0.5 క్యూబ్ 125, పాయింట్ తర్వాత 3 ఉన్నాయి కాబట్టి 3 తర్వాత పాయింట్ 125 ప్లస్ 0.027 అంటే 0.3 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. సో పైన ఎట్లా ఉందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫామ్లో ఉంది పైన. కిందకి వచ్చేసరికి 0.5 × 0.5 అంటే 0.5 హోల్ స్క్వేర్. ఇక్కడ 0.5 అంటే ఏ కాబట్టి ఏ స్క్వేర్, మైనస్ తీసుకుందాం, మైనస్ 15ని 0.5 × 0.3 రాస్తున్నాను, అంటే మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో బి స్క్వేర్ అంటే 0.3 హోల్ స్క్వేర్ రాసిస్తున్నాను. సో ఒకసారి గమనిస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు జనరల్గా ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఇది ఫార్ములా. కింద ఏముంది ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇది సేమ్ టర్మ్ క్యాన్సిల్ అవుతే మనకి ఏ ప్లస్ బి రాయొచ్చు. సో ఏ ప్లస్ బి అంటే 0.5 ప్లస్ 0.3 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.8 అవుతుంది. సో సింపుల్ క్వశ్చన్ అండి, దీని అనవసరంగా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే కూడా మనం పాయింట్లలో మిస్టేక్ చేస్తాం, ఆన్సర్ అదే వస్తుంది. కాకపోతే మనం చేసే మిస్టేక్ వల్ల మనకు వేరే ఆన్సర్ వస్తుంది, టైం కూడా వేస్ట్ అవుతుంది. సో మనకు టైం కన్జ్యూమ్ ఇంపార్టెంట్ కాబట్టి దీనికి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ పైన కిందనేమో ఏ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా రాస్తే మనకి ఆ టర్మ్స్ క్యాన్సిల్ అయితే మనకి రిమైనింగ్ 0.8 రావడం జరుగుతుంది. ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ మనకు ఇది మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మాత్రం ఏ ప్లస్ బి చేస్తాం. ఇక్కడ మైనస్ ఉండి ఇక్కడ ప్లస్ ఉంటే అప్పుడు ఏ మైనస్ బి చేస్తాం, 0.2 అవుతుంది ఆన్సర్. ఇక్కడ మాత్రం 0.8 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అనాస పండు ధర 7 రూపాయలు, ఒక పుచ్చకాయ ధర 5 రూపాయలు. ఈ పండ్లపై ఒక వ్యక్తి 35 రూపాయలు ఖర్చు పెట్టాడు. అయితే అతను కొన్న అనాస పండ్ల ధర ఎంత, పండ్ల సంఖ్య ఎంత. సో అనాస పండుకు ఒక్కదానికి 7 రూపాయలు పే చేస్తామండి, అండ్ పుచ్చకాయకి 5 రూపాయలు పే చేయాలి. సో ఈ రెండింటి పైన తను 35 రూపీస్ ఖర్చు పెట్టాడు. అయితే అనాస పండు ఎన్ని కొన్నాడని చెప్పి అడుగుతున్నాడు. సపోజ్ ఇక్కడ మనకి వేరే క్లూ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్ నుంచి చూద్దాం. ఆప్షన్లో అనాస పండు 2 కొంటే మొత్తం 14 రూపాయలు ఇక్కడ ఖర్చు పెడతాడు. సో 14 రూపాయలకు తగ్గట్టుగా అంటే 35 వచ్చే విధంగా, సపోజ్ ఇక్కడ 4 అంటే 20 34 రూపాయలు అవుతుంది. 5 తీసుకుంటే 25 39 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ మనం 2 తీసుకున్నప్పుడు ఆపోజిట్ క్వాంటిటీ కరెక్ట్గా ఏది చేయలేము. సో ఇక్కడ మనం ఆ విధంగా రాయలేము కాబట్టి 2 అనేది తప్ప ఆన్సర్. సపోజ్ 3 తీసుకున్నాం అనుకో, 3 × 7 21 ప్లస్ సంథింగ్ రాసినప్పుడు 35 రావాలి. దట్ 5 మల్టిపుల్స్లో ఉండాలి. 5 మల్టిపుల్స్లో వచ్చేటట్టు మనకి ఏది రాదండి. ఇది 21 తీసుకుంటే ఇక్కడ మనం 3 తీసుకుంటే ఇది 36 అవుతుంది. 3 5 15 ప్లస్ 21 36 అవుతుంది. ఇది కూడా కాదు. సో 4 విషయానికి వచ్చినప్పుడు 4 × 21 4 × 7 28 ప్లస్ యాక్చువల్గా 7 చేసి వస్తుంది, కానీ 7 అనేది 5 మల్టిపుల్స్ కాదు, 5 యొక్క గుణిజం కాదు కాబట్టి ఇది కూడా తప్పే. అందుకని ఆన్సర్ 5 కాదు. యాక్చువల్గా తను కొన్నది ఏంటంటే 5 పండ్లు కొన్నాడండి, 5 ఏళ్ళు 35. సో
పుచ్చకాయలు ఏం కొనలేదు కాబట్టి ఆన్సర్ 35 తీసుకోవచ్చు. సో ఆన్సర్ అనేది యాక్చువల్గా 5, ఇక్కడ లేదు కాబట్టి 5 ఏవి కావు అని చెప్పి రాస్తాం. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావద్దండి, మనకు ఆన్సర్ లేదు 5 ఏవి కరెక్టో కాదు అని చెప్పేసి కాకుండా మన పైన మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ప్రాబ్లం చేసేది కరెక్టా తప్పని గ్యారంటీగా ఉంచుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మన పైన మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్కి కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే మనకి డైరెక్ట్ ఫార్ములాస్ ఏమీ ఉండవు. మొదటి 10 ప్రధాన సంఖ్యలకు n ఇంటూ సంథింగ్ అట్లా ఫార్ములా ఏమి ఉండదు. సో ఫస్ట్ ప్రధాన సంఖ్యలు రాయాలి, వాటి సగటు కనుక్కోవాలి. ప్రధాన సంఖ్యలు ఏంటి? మొదటి 10 2 3 5 7 9, ఇవి మొదటి 5, సారీ 9 కాదండి 11. దాని తర్వాత 13 17 19 23 29. సో మొత్తం 10 వచ్చేసినాయండి. 1 2 3 4 5 6 7 8 9 10 అన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. 2 3 5 7 11 13 17 19 23 29 అన్ని ప్రధాన సంఖ్యలు. సో వీటిని యాడ్ చేసుకోవాలి. సగటు అంటే ఏంటి? రాష్ట్ర మొత్తం బై రాష్ట్ర సంఖ్య. సో రాష్ట్ర మొత్తం అంటే అన్నింటినీ కలపడం. సంఖ్య అంటే బై 10, సంఖ్య అంటే బై 10, రాష్ట్ర మొత్తము బై రాష్ట్ర సంఖ్య. సో 2 + 3 5, 5 + 5 10, 10 + 7 17, 17 + 11 28, 17 + 11 28, ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడేమో 30 + 13 + 17 30, 19 + 23 42 + 29. సో అన్నీ ఒకసారి యాడ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 28 + 38 58, 58 + 28 + 30 58, 58 + 42 100, 100 + 29 129 బై 10 అంటే 12.9. ఇక్కడ అడిషన్స్ అంటే సమ్ అనేది ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం, ఎంత కరెక్ట్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో దీనికోసం మనం బేసిక్ ఆపరేషన్స్, కూడికలు తీసివేతలు గుణకారాలు ఫాస్ట్గా ఉండాలి. సో అప్పుడు మనం ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇవ్వబడిన విలువలలో 5:15, 3:7, 5:8, 4:9లో చిన్న విలువ ఏది? సో ఇటువంటి వాటికి నెంబర్ ఆఫ్ మెథడ్స్ చాలా ఉంటాయండి, అవన్నీ టైం వేస్ట్ మెథడ్స్. సింపుల్గా క్యాలిక్యులేట్ చేయండి సరిపోతుంది. ఫస్ట్ 5:8 అంటే 5/18, 5/15 సారీ. సెకండ్ది 3:7 అంటే 3/7. నెక్స్ట్ 7:3 5:7 అంటే 5/8. తర్వాత వచ్చేసి 4:9. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలండి. 15 ఎక్కం 15 6 90, 15 5 75, సో 0.5. 7 ఎక్కం 7 4 28, 2 మిగులుతుంది. సో తర్వాత చూద్దాం. 5 ఎక్కంన 8 ఎక్కంన 8 6 48, 0.6. 9 ఎక్కంన 0.95 45, 9 6 36, 9 6 36. ఇక్కడ అడిగింది పెద్దదా చిన్నదా చూడాలి. సో పెద్దదంటే ఆన్సర్ డైరెక్ట్గా ఇది అవుతుంది, ప్రాబ్లం లేదు. కానీ చిన్నది అడిగింది కాబట్టి ఇక్కడ 0.4 ఉంది, ఇక్కడ 0.4 ఉంది. నెక్స్ట్ ఇంకొక స్టెప్కి వెళ్దాం. ఇది ఎక్కడిది? ఇది 0.30 ఉంటుంది. యాక్చువల్గా 30 ఉంది. 7 4 28, 2 మిగిలింది. 2 మిగిలింది 0.2, ఎందుకంటే 7 14 కాబట్టి. ఇక్కడ ఎంత వస్తుంది? 4 మిగిలింది కాబట్టి 40 వస్తుంది, మళ్ళీ 0.4 వస్తుంది. 0.42 చిన్నదా, 0.44 పెద్దదా చిన్నదా చూసుకోవాలి. సో ఆల్వేస్ 0.42 అనేది చిన్నది. 0.42 అనేది చిన్నది కాబట్టి మనకి ఇక్కడ 0.42 ఎందుకు వస్తుంది? 3:7. సో 3:7 అనేది ఆన్సర్. సో దీనికి మనం ఎల్సిఎం చేయడం, కంపేర్ చేయడం, తర్వాత పైన కింద సమానం చేయడం, అది లెంతీ ప్రాసెస్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక్కొక్క స్టెప్ డివైడ్ చేయండి, అంటే క్యాన్సిల్ చేయండి. అన్నిట్లలో 0 పాయింట్ వస్తుంది, నో డౌట్. తర్వాత నెక్స్ట్ వాల్యూ ఏంటో చూసుకోండి. 5 4 6 4. ఈ 5 6 4 6 4లో 4 చిన్నది. అటువంటిప్పుడు రెండిట్లో 4 ఉంది కాబట్టి ఇంకొక స్టెప్ చేస్తే సరిపోతుంది. ఇంకో స్టెప్ అంటే దాని కంటిన్యూషన్లో డివిజన్ చేసినప్పుడు 0.42 ఇది వచ్చింది, 0.44 అది వచ్చింది. ఆటోమేటిక్గా 3/7 3:7 చిన్నది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి 4:1. వారి వయసుల లబ్ధం 196. అయితే 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? సో నిష్పత్తి ఇచ్చాడండి. నిష్పత్తి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నిష్పత్తి నుంచి బయటకు రాస్తే 4:1 నిష్పత్తి కదా. 4x 1 × x x ఇవి నెంబర్స్ అయితే, అంటే వాళ్ళ ఏజెస్. సో ఇది తండ్రిది వయసు, ఇది కొడుకు వయసు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే వాటి లబ్ధం ఇచ్చాడు. వారి వయసుల లబ్ధం అంటే 4x × x = 196. సో 4 1s 4 4s 16, 3 మిగులుతుంది 36, 4 9 36. సో x² = 49, x = 7. ఎందుకంటే x² 49 అంటే 7 49 కాబట్టి x = 7. సో x = 7 అంటే ఇక్కడ రాసినప్పుడు 7 4 29 తండ్రి వయసు, x అంటే ఓన్లీ 7 కొడుకు వయసు. తండ్రి కొడుకుల ప్రస్తుత వయసు ఎంత? 28,7. కానీ దాన్ని అడుగుతుంది ఏంటి?
5 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసు నిష్పత్తి. సో 5 సంవత్సరాలు అంటే +5 +5 28 + 5 33 7 + 5 12. సో 3 11 3 4. సో 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ వయసు నిష్పత్తి 11:4 నిష్పత్తి అనుపాతం పైన క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. సో వీటిని ఫస్ట్ ఎక్స్గా కన్వర్ట్ చేసుకొని నిష్పత్తిలోకి ఏ విధంగా సంబంధం ఇస్తే ఆ విధంగా ఈక్వేషన్స్ తోటి చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ క్యాలెండర్కి సంబంధించిన క్వశ్చన్ అండి. 2008 మార్చి 1 శనివారం అయితే 2002 మార్చి 1 ఏ వారం అవుతుంది? యాక్చువల్గా 2008 శనివారం మార్చి 1 అట. సో 2002 బ్యాక్ సైడ్కి వెళ్తున్నాడు. సో దీనికి కూడా వేరే అంటే పెద్ద కాన్సెప్ట్ చూసుకోకండి. 2002 నుంచి మొదలు పెట్టాం. మార్చి 1 కాబట్టి ప్రాబ్లం లేదు. 2002 3 4 5 6 7 8. సో మార్చి 1 అన్నాడు. సో డేట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనకి ఇచ్చింది ఇది శనివారం అయితే ఈ వారం ఏంటని అడుగుతున్నాను. సో ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే 2008 మార్చి 1. సో 2007కు ఎన్ని ఆడ్ డేస్ మిగిలిపోయిన రోజులు ఉంటాయి అంటే 2 ఉంటాయి. ఎందుకంటే ఇది లీప్ ఇయర్. ఫిబ్రవరి ఇందులోనే వస్తుంది. మార్చి 1 అంటే ఫిబ్రవరి ఇంక్లూడ్ అయింది. సో ఫిబ్రవరిలో ఒక రోజు ఎక్కువ ఉంటుంది లీప్ సంవత్సరంలో. సో కామన్ సంవత్సరానికి ఒక రోజు మిగిలిపోతే ఫిబ్రవరికి 2 రోజులు అంటే 2000 లీప్ సంవత్సరానికి 2 రోజులు మిగులుతాయి. సో ఇక్కడ లీప్ సంవత్సరం ఇంక్లూడ్ అయింది కాబట్టి మనకు నెంబర్ ఆఫ్ హాట్ డేస్ 2 ఉంటాయి. సో 2007 నుంచి 2006 ఒకటే ఉంటుంది, 2006 నుంచి 2005 ఒకటే ఉంటుంది, 2005 నుంచి 2004 ఒకటే ఉంటుంది. ఈవెన్ దో 2004 లీప్ సంవత్సరం కానీ 4 మార్చి నుంచి కాబట్టి రాలేదు. ఇక్కడ వస్తుందండి 2004 లీప్ సంవత్సరం, 2003 పోతే 2 అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ 1 ఉంటుంది. సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఉన్నాయి కౌంట్ చేసుకోవాలి. 1 + 2 + 1 + 1 + 1 + 2 ఈ 2 3 ఈ 3 6 + 2 8 ఉన్నాయి. 8 అంటే బై 7 చేసినప్పుడు శేషం 1 వస్తుంది. అంటే ఒక రోజు తగ్గించాలి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ పోతున్నాం కాబట్టి తగ్గించాలి. కిందికి వెళ్తే ప్లస్ చేయాలి. సో శనివారం పక్కన ఒక రోజు తీసేస్తే శుక్రవారం. సో ఎటువంటి ఫార్ములా అవసరం లేదండి. కొంచెం స్పీడప్ చేయగలిగితే మీరు నెంబర్ ఆఫ్ హాట్ డేస్ని ఫింగర్స్ వేళ్ళ పైన కౌంట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఆన్సర్ సెకండ్స్లో చెప్పేస్తారు. దీనికి ఎటువంటి ఫార్ములా అవసరం. ఈ మెథడ్స్ కోసం క్యాలెండర్ అనే టాపిక్ క్లాస్ నెంబర్ ఐ థింక్ కరెక్ట్గా గుర్తులేదు 7 or 8లో ఉంటుంది. క్యాలెండర్ టాపిక్స్ ఒకసారి చూస్తే ఇటువంటి క్వశ్చన్స్ని వితిన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఆ వీడియో ఒకసారి చూడండి. ఎందుకంటే మనకి బేసిక్స్ క్లాసెస్ విన్నప్పుడు మాత్రమే షార్ట్ కట్స్ అర్థమవుతాయి. సో ఇక్కడ ఇది తక్కువ టైంలో చేయడానికి మెథడ్. ఈ మెథడ్ కోసం మీరు ఒకసారి క్లాస్ వినండి, దానికోసం వీడియోస్ని గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్య 17 సార్లు హెచ్చించుకొని తనతో కలుపుకుంటే 162 వస్తుంది. ఆ సంఖ్య ఏంటి? ఒక సంఖ్య నాకు ఎక్స్ అనుకుంటే 17 సార్లు హెచ్చించుకున్నా అంటే 17x అవుతుంది. తనతో కలుపుకున్నా అంటే +x అవుతుంది. = 162 అంట. అయితే ఆ ఎక్స్ ఈక్వల్ ఏంటి? ఇట్లా ఈక్వేషన్ రాసుకోవడమే మ్యాథ్స్. 17x + x 18x = 162. 18 1 18 9 18 దగ్గర రానవసరం లేదు. మనకి ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2 ఉంది. క్లాస్ కొంచెం ఆలోచిస్తే మనకు ఆన్సర్ ఆటోమేటిక్గా 9 అని చెప్పి అర్థమైపోతుంది. సో 18 టొంబుల 10 టొంబులు 80, 8 టొంబులు 72, 80 + 72 162 అట్లా కూడా చేసుకోవచ్చు. మనం ఆ వీటి కూడా షార్ట్ కట్స్ డిస్కస్ చేస్తాం. సో ఆన్సర్ ఎంత? 9. ఆన్సర్ అనేది 9. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యలోని 40%లో 3/5 వంతు 12 అయితే సంఖ్య ఎంత? సో సంఖ్య అన్నాడు. సో సంఖ్య నేను ఎక్స్ అనుకుంటా. ఎక్స్లో 40% అంటే 40/100 × x. దానిలో అంటే ఇంటూ పెట్టాలి. దానిలో అంటే ఇంటూ పెట్టాలి. 3/5 వంతు = 12. అయితే ఎక్స్ వాల్యూ ఎంత? సింపుల్గా ఉంది ఈక్వేషన్. 0 0 క్యాన్సల్, 4 ఎక్కం 4 3 3 ఎక్కం 3 క్యాన్సల్. సో ఎక్స్ = 5 × 10 50. సింగిల్ స్టెప్స్ ఆన్సర్ అండి. అనవసరంగా మనం ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యి వాటిని ఏదో పెద్దగా భూతద్దం పెట్టి చూస్తే కంపల్సరీగా పెద్దగానే కనబడతాయి క్వశ్చన్స్. ఫస్ట్ మనకి బేసిక్స్ రావాలి. కొంచెం వచ్చు అనే కాన్ఫిడెన్స్ మనసులో ఉంటే చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పనిని ఏ 12 రోజుల్లో పూర్తి చేయగలడు? ఏ బీలు కలిసి 8 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే బి ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేయగలడు. సో ఒక పనిని ఏ 12 రోజుల్లో పూర్తి చేస్తే ఒక రోజు పని ఎంత? 1/12. ఏ బీలు ఇద్దరు కలిసి 8 రోజుల్లో పూర్తి చేస్తే ఒక రోజు పని ఎంత? 1/8. సో బి ఈక్వల్ ఏంటి? a + b - a. సో a + b అంటే 1/8 - 1/12. సో 8 12 ఎల్సిఎం ఎంత? 24. దీన్ని కూడా మనం షార్ట్ కట్స్ డిస్కస్ చేస్తాం. 8 12 ఎల్సిఎం 24. సో 24 అంటే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. = 1/24. బి యొక్క ఒక రోజు పని 1/24. సో మొత్తం పని 24 రోజుల్లో పూర్తి కాగలదు. సో 24 days. నెక్స్ట్ క్వశ్చన్. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 9:5 మరియు ఆ సంఖ్యల మొత్తం 224 అయితే ఆ సంఖ్యలు ఏవి?
సో ఒక రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఇచ్చాడు. సో అగైన్ నిష్పత్తికి సంబంధించిన క్వశ్చన్. నిష్పత్తి వచ్చినప్పుడు నంబర్స్ 9:1 అంటే బయటకు వస్తే ఏమవుతాయి అవి? సో 9:5 అంటే 9x ఒక నంబరు, 5x ఒక నంబరు, వాటి మొత్తం అన్నట్టు కాబట్టి కలపాలి. విచ్ ఈజ్ ఈక్వల్ టు 224. 9 + 5 14x ఈక్వల్ టు 224. 14 ఎక్కం 14, 8 మిగులుతుంది 84. 18 14 84. సో x ఈక్వల్ టు 16 వచ్చింది. సో నంబర్స్ ఏమైతాయి? 9x 16 144, 5x 16 80. 144, 80 అనేటి మనకు కావాల్సిన రెండు నంబర్లు. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి n బేసి సంఖ్యల అంక మధ్యమం. సో అంక మధ్యమం అంటే ఏంటి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో మొత్తం అంటే మొదటి బేసి సంఖ్యలు, మొదటి సమ బేస్ సంఖ్యలు అంటే n². సో ఈ ఫార్ములా మనకి ఎట్లా గుర్తుకుంటుంది? మొదటి n సంఖ్యల మొత్తము, మొదటి n బేసి సంఖ్యల మొత్తము n² అని చెప్పాను. ఈ విషయం గుర్తుకుండాలి కదా. సో దానికోసం ఫస్ట్ 1² = 1 అండి. 1 ఉంటే 1 వచ్చింది అంటే బేస్ సంఖ్య 1 = 1. 1 + 3 ఎంత వస్తుంది మనకి? 4 వస్తుంది. 1 + 3 + 5 ఈక్వల్ టు 1 + 3 4 + 5 9 వస్తుంది. 1 + 3 + 5 + 7 ఈక్వల్ టు 16 వస్తుంది. గమనించండి ఒకసారి. ఒక సంఖ్య అంటే 1², రెండు సంఖ్యలు ఉంటే 2², 3 సంఖ్యలు ఉంటే 3², 4 సంఖ్యలు ఉంటే 4², అట్లే మనకి n సంఖ్యలు ఉంటే n² అనేది ఫార్ములా. సో అంటే మొదటి బేసి సంఖ్యల మొత్తం ఈక్వల్ టు n². మనకు మొత్తం అడగాలి, అంక మధ్యమం అడిగాడు. సో అంక మధ్యమం అంటే బై n, ఎందుకంటే యావరేజ్ ఈక్వల్ టు మొత్తము బై రాష్ట్ర సంఖ్య. రాష్ట్ర సంఖ్య మళ్ళీ మనకి ఎన్ని ఉన్నాయి కాబట్టి n అని తీసుకుంటాం. n² అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు n ఫార్ములా. n² అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు n అని చెప్పేసి ఆన్సర్ రాస్తాం. సో ఆన్సర్ ఈక్వల్ టు n. నెక్స్ట్ క్వశ్చన్. సాంఖ్యక శాస్త్రానికి సంబంధించిన క్వశ్చన్ అండి. ఒక యూనిమోటార్ విభజనం AM అర్థమెటిక్ మీన్ అంటే అంక మధ్యమం ఈక్వల్ టు 72.5, మధ్యగతం మీడియన్ 73.9 అయితే బాహుళకం మోడ్ ఈక్వల్ టు ఏంటి? బాహుళకం ఈక్వల్ టు 3 × మధ్యగతం -2 × సగటు. ఈ ఫార్ములా మనకి పదే ఉపయోగపడుతుంది. సో బాహుళకం ఈక్వల్ టు 3 × మధ్యగతం -2 × సగటు. ఈ ఫార్ములాలో మనకి బాహుళకం అడిగాడు కాబట్టి 3 × మధ్యగతం 3 × 73.9 -2 × 72.5. సో 73.9ని 3 తోటి 3 9 27, 3 9 + 2 11, 3 3 21 + 1 22 మైనస్ 72.5 అంటే 70 అంటే 140, 2.5 అంటే 145. సో 145 ఇక్కడ తీసేసినప్పుడు 7 అట్లే ఉంటుంది, ఇది 6 వస్తుంది. ఇక్కడ కాపీ చూద్దాం ఒకసారి. 67.6.7 6.7 ఈ రెండింటిలో ఆన్సర్ ఉంటుంది మనకి. సో అగైన్ ఇక్కడ 21 మైనస్ 14 అంటే 7 76.7. ఆన్సర్ అనేది 2. ఆన్సర్ అనేది 2. బాహుళకం ఈక్వల్ టు 3 × మధ్యగతం -2 × సగటు ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ రూట్ ఆఫ్ 0.008 హోల్ స్క్వేర్. సో కామన్గా nth రూట్ ఆఫ్ a అంటే a⁴1/n. అదేవిధంగా థర్డ్ రూట్ ఆఫ్ 0.008 ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది. అక్కడ ఏముంటే మనకి ఏమవసరం? 0.008 స్క్వేర్ హోల్ టు ది పవర్ 1/3. సో దాన్ని ఇంకొంచెం క్లియర్గా రాస్తే 0.003 అంటే 0.2 హోల్ క్యూబ్ రాసుకోవచ్చు. హోల్ టు ది పవర్ ఆఫ్ 2/3. 2 × 1/3 2/3. 3 గెట్ క్యాన్సల్. 0.2 హోల్ స్క్వేర్ అంటే 0.04. మనకి పాయింట్స్ అనేవి ఎట్లా మారుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. దీనిపైన కాన్సెప్ట్ మనకు సిలబస్లో కూడా మెన్షన్ చేశాడు. సో అటువంటిప్పుడు ఆ క్లాస్ కరెక్ట్ వినాలండి. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అంటే బై 10 ఉంటే ఏ విధంగా ఉంటుంది, స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ చేసినప్పుడు పాయింట్స్ ఏ విధంగా మూవ్ అవుతాయి, అవన్నీ కూడా క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బేసిక్స్ లేని మనకి ఏది రాదండి. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాతనే షార్ట్ కట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఏ క్వశ్చన్ చేయాలని మనకు కాన్సెప్ట్ రావాలి. సో ప్లీజ్ వాచ్. ఒకసారి మన క్లాసెస్ చూడకపోతే చూడండి ఒకసారి, మీకు చాలా వరకు తెలియని విషయాలు తెలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. √2 = 1.414 అయితే √3/24 = ఎంత? సో ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూ ఉపయోగించుకొని అడిగిన వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 3/24 అంటే 3 ఎక్కం 3 ఎందులు 1/√8 ఉంది అనుకుందాం. 1/√8 అంటే 1/2√2. ఎప్పుడైనా సరే 2√2 కింద ఉండదు కాబట్టి √2 చేస్తున్నాం. అప్పుడు √2/2 × 2 4 వస్తుంది.
సో √2/4 అంటే రూట్ వాల్యూ 1.414 ఇచ్చాడు, బై 4 చేస్తే 0.3535 అంటే మనకు ఆన్సర్ 0.3535 అని చెప్పేసి ఫైనలైజ్ చేయొచ్చు. 0.3535. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రోజులో గడియారంలోని ముళ్ళు ఎన్నిసార్లు లంబంగా ఉంటాయి? సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, క్లాక్స్లో ఇచ్చాం. సో ఒక రోజులో గడియారంలో ముళ్ళు 44 సార్లు లంబంగా ఉంటాయి, 22 సార్లు సమాంతరంగా ఉంటాయి. 180 డిగ్రీస్ ఏమో 22 సార్లు, 90 డిగ్రీలు ఏమో 44 సార్లు ఉంటాయి ఒక రోజులో. ఒక 12 గంటలలో ఇవి 12 అయితే, 11 అయితే, ఇవి 22 అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, సమయం 5 గంటల 20 నిమిషాలు అయినప్పుడు గడియారం ముళ్ళ మధ్య కోణం. ఒకటే బేసిక్ ఫార్ములా, θ = 30h - 11/2 m, విచ్ ఈజ్ ఈక్వల్ టు θ = 30 × h అంటే 5 - 11/2 m అంటే 20. 2 10s, సో 30 × 5 150 - 110 = 40 degrees. సో ఆన్సర్ ఎంత? 40 degrees. ఒకటే బేసిక్ ఫార్ములా. ఈ ఫార్ములా కూడా మనం క్లాక్స్లో క్లియర్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక యంత్రము ప్రకటిత వేల 18,000, దానిని 20% రుసుమిచ్చి అమ్మిన 4% నష్టం వచ్చింది, అయితే యంత్రం కొన్న వేల ఎంత? సో ఇది మనకి రుసుము అంటే లాభ నష్టాలకు సంబంధించిన క్వశ్చన్. ఒక యంత్రం ప్రకటిత వేల 18,000, ప్రకటించిన వేల ఎంత? 18,000. దానిపైన 20% డిస్కౌంట్ అంటే రుసుము అంటాం. 20% డిస్కౌంట్ అంటే 18,000లో 20%, 10% ఎంత? ఒక 0 తీసేస్తే 1800, ఇంకో 10% మళ్ళీ 1800, 1800 + 1800 3600, అంటే 20% ఎంత? 3600. ఇది తీసేస్తే 14,400 వస్తుంది. ఇలా ఇది 96% అన్నమాట, నష్టం పోయిండు. ఇట్లా అమ్మినప్పుడు నష్టపోయాడు 4%. అయితే కొన్న వేలు ఎంత అని అడుగుతున్నాడు. సో నష్ట శాతం 4 అంటే మనకి 96కి అమ్మినట్టు. 96కి అమ్మితే ఇంత అయితే, 100కి అమ్మితే ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 96/100, సారీ క్రాస్ మల్టిప్లికేషన్ 14,400 × 100/96. 25 అంటే 4 25ల 4 24 కూడా, 4 ఎక్కం 4 6ల 144, 2 0, 25 6ల 150, పక్కన 2 0. సో మనకి ఆన్సర్ ఎంత? 15,000. సో ఇక్కడ క్వశ్చన్ గమనించండి, ప్రకటిత వేల అంటే ప్రకటించిన వేల, దానిపైన 20% డిస్కౌంట్, 20% తీసేసినాం, 14,400 వచ్చింది. ఇది చేయడం ద్వారా 4% నష్టం వచ్చింది, అంటే 96% ఈక్వల్ అమ్మినట్టు. 100% ఈక్వల్ ఎంత అని అడుగుతున్నాడు. కొన్న వేల అంటే 100%, 100% ఈక్వల్ ఎంత? 15,000 అనేది ఆన్సర్ వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. బేసిక్ ఫార్ములాస్ కూడా అవసరం లేదండి, ఫార్ములాస్ కాదు, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. బేసిక్స్లో కాన్సెప్ట్ రావాలి, కాన్సెప్ట్ రావడం ద్వారా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కిరాణా వర్తకుడు 1 కిలో రాయికి బదులు 900 గ్రాముల తప్పుడు తూకాన్ని ఉపయోగిస్తూ సరుకులను కొన్న ధరకే అమ్ముతానంటూ అతని అమ్మడం వల్ల అతనికి వచ్చిన లాభ శాతం ఎంత? సో ఇది జనరల్గా చూస్తామండి. ఇప్పుడు షాప్లో ఎట్లా ఉంటుందంటే, కిలో రాయికి బదులు దానిపైన తక్కువ రాయి వేస్తారు, దానిపైన కేజీ అని ఉంటుంది, కానీ అది కేజీ వెయిట్ ఉండదు, 900 grams వెయిట్ ఉందంట. అయితే ఇట్లా చేయడం ద్వారా తనకి లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా ఒక కేజీ అంటే 1000 grams, 1000 గ్రాములకు బదులు తను ఉపయోగించింది 900 గ్రాములు, అంటే మనకి ఎంత? 100 గ్రాములు లాభపడ్డాడు. అంటే ప్రతి 900 గ్రాములు అమ్మినప్పుడల్లా తనకి 100 గ్రాములు లాభం వస్తుంది. ఇది ఇంపార్టెంట్. ప్రతి 900 గ్రాములకి 100 గ్రాములు లాభం. తనకు వచ్చిన లాభం ఎంత? 100 గ్రాములు. ఎట్లా వచ్చింది అది? 900 గ్రాములు అమ్మినప్పుడు. సో 100 గ్రాముల లాభం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 900 గ్రాములు అమ్మినప్పుడు ఇంటూ 100. లాభము బై కొన్న వేల ఇంటూ 100. ఇక్కడ కొన్న వేల అంటే 900 గ్రాములు తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాం? తనకి 100 లాభం వచ్చింది. ఎందుకు వచ్చింది? 900 అమ్మడం వల్ల వచ్చింది. సో 0 0 గెట్ క్యాన్సల్, 9 1 సార్ 11 1/9. సో 11 1/9 అనేది రిక్వైర్డ్ పర్సంటేజ్. నెక్స్ట్ క్వశ్చన్, √62 41 = వాట్? ఇది మనకి వర్గమూలాన్ని కనుక్కోవడానికి ఉపయోగించే ఫార్ములాలో ఉపయోగపడుతుంది. మనకి ఇచ్చిన క్వశ్చన్ వచ్చేసి √61 44, √62 41. దీన్ని ఎలా చేయాలి? 62 41 రాసుకుంటాం. వర్గమూలం కాబట్టి 2 గీతలు, ఘనమూలం అయితే 3 గీతలు. ఇక్కడ 62 ఉంది, 62 కంటే ముందు ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ వర్గము అంటే 7, 7 × 49. 8 తీసుకుంటే 64 పెరిగిపోతుంది, అందుకే 7 తీసుకుంటాం. ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 13 వస్తుంది, 41 డ్రా చేసుకుంటాం. 7కి 7 కలిపితే 14 అవుతుంది. ఇది ఎందుకు కలపాలంటే వర్గమూలాలు కనుక్కోవడానికి ఫార్ములా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఒక నెంబర్ తీసుకోవాలి, అదే నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 1 తీసుకుంటే 1, 144 ఒకట్ల 144 1, 141. ఇక్కడ అది ఉందా? లేదు. ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకు ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి? 1 or 9, 1 or 9. సో మనం 9కి వెళ్తాం కాబట్టి 149 × 9 అంటే 1341. సో ఆన్సర్ ఎంత? మనకి ఇక్కడ వచ్చింది ఆన్సర్ 79. ఈ వర్గమూలాలు కనుక్కోవడానికి, ఘనమూలాలు కనుక్కోవడానికి
క్లాస్ నెంబర్ 2లో నంబర్ సిస్టంలో ఎక్స్ప్లెయిన్ చేసామండి. సో ఒకసారి విజిట్ చేయండి, ఎందుకంటే వర్గాలు, వర్గమూలాలు, గణాలు, గణమూలాలు ఈ టాపిక్స్ పైన మా ఛానల్లో ఆల్రెడీ కూడా అప్లోడ్ చేస్తాం. వాటిని కూడా చూడండి, క్లారిటీగా ఉంటుంది ఒకసారి. సో ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ అడుగుతాడు డిఎస్సిలో, గణమూలం లేని వర్గమూలం పైన ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఈ వీడియోస్ ఇంపార్టెంట్, ఒకసారి వాట్సాప్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ 79. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఒక వస్తువును 87 రూపాయల 50 పైసలకు కొని 100 రూపాయలకు అమ్మగా వచ్చిన లాభ శాతం ఎంత? సో క్లియర్గా ఉంది క్వశ్చన్. కొన్న వేల 87 రూపాయల 50 పైసలు, అమ్మిన వేల 100 రూపాయలు. అంటే లాభం ఎంత వచ్చినట్టు? 12 రూపాయల 5 పైసలు లాభం వచ్చింది. సో ఎట్లా వచ్చింది? ఇది అమ్మడం ద్వారా వచ్చింది. సో 12.5/87.5 × 100. సో పాయింట్ గెట్ క్యాన్సల్. 112 ఇది 12.5 అంటే రిలేషన్ అండి, ఇంటూ 7. 12×4 = 84. 5.5 అంటే 3.5. 84 + 3.5 87.5. 7 ఎక్కం 100/7. 100/7 అంటే 7 ఎక్కం 7, 3 మిగులుతుంది 30. 7 28, 2/7. 14.2/7%. 14.2/7 అంటే ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో పర్సంటేజెస్ ఎంత ఫాస్ట్గా ఉంటే అన్ని క్వశ్చన్స్ మనం ఎక్కువ అటెంప్ట్ చేయగలుగుతాం, కరెక్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్. రఘు గంటకి 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వలన 20 నిమిషాలు లేటుగా వెళ్ళాను. అదే గంటకు 4 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే 20 నిమిషాలు ముందుగానే చేరుకుంటాడు. అయితే రఘు ప్రయాణం చేసిన దూరం ఎంత? ఇది ఫార్ములా, ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైమ్ ఇన్ హవర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 3 × 4, డిఫరెంట్ ఆఫ్ స్పీడ్ అంటే 4 - 3 1, టైమ్ ఇన్ అవర్స్ అంటే 20 నిమిషాలు లేటు, 20 నిమిషాలు తొందరగా, 2 1, లేటు 1 తొందరగా ఇస్తే రెండింటిని కలపడం. 20 + 20 40/, మొత్తం టైం ఎంత? గంటల్లో 60 నిమిషాలు. సో ఇక్కడ మనకి 20 నిమిషాలు లేటు, 20 నిమిషాలు ముందుగా, 2 1 లేటు 1 ముందుగా ఇస్తే కలపాలి, 2 లేటుగా ఇస్తే మేనేజ్ చేయాలి, 2 కలిపితే మేనేజ్ చేయాలి. సో ఇది గంటల్లో చెప్పాలి కాబట్టి 40 నిమిషాలు అంటే గంటల్లోకి 3 2 3 1 3 ఆన్సర్. 2 × 4 8 ఆన్సర్. సో మొత్తం ఎంత? 8 కిలోమీటర్లు అని చెప్పేసి కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. రాహుల్ జీతం 50% తక్కువ చేయబడిన తర్వాత 50% పెంచబడింది. అతను ఎంత శాతం కోల్పోయాడు? సో రాహుల్ జీతం 50% తక్కువ చేయబడింది. ఫస్ట్ 100 రూపాయలు ఉంటే 50% తక్కువ చేస్తే 50 రూపాయలు అయింది. దీనిలో 50% పెంచితే 25% పెరిగితే 75% వచ్చింది. సో ఫస్ట్ ఎంత ఉండే 100, ఇప్పుడు ఎంత ఉంది 75. ఎంత లాస్ అయ్యిండు? 25 లాస్ అయ్యిండు, 25% లాస్ అయ్యిండు. సో ఇక్కడ ఫార్ములాస్ కూడా ఎటువంటి మనకు అవసరం లేదు. సో ఈ విధంగా షార్ట్ కట్స్ అనేవి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి చూసుకోండి ఒకసారి. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని చూడండి. అన్ని క్లాసెస్ అయిపోయే వరకు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి కంప్లీట్గా చేయండి. థ్యాంక్స్.